హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఎలా ఉన్నారు? సౌండ్ విన్నారు కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గవ్వల రెసిపీ. అయితే ఈ గవ్వలు వచ్చేసి గోధుమ పిండితోని గట్క మైదా పిండితో చేస్తాం కదా, అలా కాకుండా బాదాంతో పిండితో చేసి చూపిస్తాను రండి. ఫస్ట్ బాదాంతో పిండిని ఒక చిన్న గ్లాసు తీసేసుకుంటున్నాను. అదే గ్లాస్తోని గోధుమ పిండిని కూడా తీసేసుకోవాలి. రెండు ఈక్వల్గా తీసేసుకొని ఒకసారి పిండిని నీట్గా కలిపేసుకుందాం. మీరు ఏ గ్లాస్తోనైతే గోధుమ పిండితో అదే బాదంతో పిండిని తీసుకుంటారో అదే గ్లాస్తో గోధుమ పిండిని కూడా ఈక్వల్గా తీసేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసుకోండి. తర్వాత బాదంతో పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మీ స్వీట్నెస్ తగ్గట్టుగా పంచదారని కొంచెం వాటర్లో వేసి కరిగించేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలన్నమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్గా పంచదార వేసేసుకొని సాల్ట్ వేసేసుకోవచ్చు కదా అని. అయితే పంచదార మెల్ట్ అవ్వదు కదండి. ఆల్రెడీ మనకి బాదంతో పిండిలో పంచదార అనేది ఉంటుంది, అది కూడా మెల్ట్ అవ్వాలి కదా. సో అందుకని నేనైతే పంచదారని కొంచెం వాటర్లో కరిగించుకున్నాను. కొద్దిగా ఆయిల్ లాస్ట్లో అప్లై చేసేసుకొని ఇక మీకు చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. గవ్వలు వచ్చేసి మనం నార్మల్గా పంచదార పాకం కూడా పెడుతూ ఉంటాం కదా, మీరు అలాగైనా పట్టేసుకోండి. అలా కావాలనుకుంటే ఇందులో షుగర్ వేయడం మానేసి మామూలు వాటర్తోని కలిపేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకొని ఈ ముద్దని అయితే ఒక 2 భాగాలుగా చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 4 భాగాలుగా చేసుకుంటున్నాను. మీరు పిండి క్వాంటిటీ బట్టి చేసేసుకోండి. ఇక నేను 4 భాగాలుగా చేసుకున్న తర్వాత ఇక మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా సిలిండర్ షేప్లోనమాట మనం పాముకోవాలి. అంటే మనం పాలకాయలు చేసుకుంటాం కదా, సో అదే ప్రాసెస్లో పాలకాయలు చేసుకోవడానికి ఎలా అయితే సన్నంగా కొంచెం పాముకుంటామో అలా పామేసుకోవాలి. క్రాకర్స్ ఏమీ లేకుండా ఈక్వల్గా నీట్గా పామేసుకోండి. అలాగే బాదంతో పిండితో స్నాక్ ఐటమ్స్ వచ్చేసి ప్లేలిస్ట్ అయితే నేను క్రియేట్ చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. బాదంతో పిండితో ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్గా చాలా స్నాక్ ఐటమ్స్ అయితే కాబట్టి పిల్లలకి ఏదైనా కొత్తగా ట్రై చేసి మీరు కూడా పెట్టండి. మనం ఇక్కడ పామేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక మీకు చూపిస్తున్నాను చూడండి, అన్నీ ఒకేలాగా కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసేసుకోండి. మీ దగ్గర అచ్చు లేనట్లయితే ఇలాగ ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ మీద కొంచెం ఇలాగ అద్దేసి ఆ తర్వాత చివరి నుంచి చుట్టుకుంటూ వచ్చేస్తే మనకి గవ్వలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అచ్చే ఉండాల్సిన అవసరం లేదు. ఫోర్క్ ఉన్నా సరే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఫోర్క్ అచ్చు లేదు ఎలా చేస్తామో అని అనుకోకుండా ఇలా ఫోర్క్తో ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా. ఇక్కడ మీకు గవ్వలని చేసుకున్నాక చూపిస్తాను చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. నా దగ్గర కూడా అచ్చు లేదు, సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ టిప్ అయితే చెప్పాను. పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, వీటన్నింటినీ రెడీగా ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి చేసేసుకొని ఆ తర్వాత వేయించుకుందాం. మళ్ళీ మధ్యలో ఆపుతూ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అవుతుంది. మరీ ఎక్కువగా చేసుకున్నారనుకోండి, ఇద్దరు ఉండాలి, ఎందుకంటే ఒకవైపు వేపుతుంటే ఒకవైపు చేసుకుంటే అవుతుంది. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం గవ్వలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో మామూలు చూసుకొని తర్వాత ఒక చిన్న గవ్వ వేసేసుకొని ఫ్రై అవుతుందో లేదో చూసేసుకోండి. ఫ్రై అవ్వకపోతే కాసేపు ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి, ఎందుకంటే ఇవి వేసిన తర్వాత మళ్ళీ అంటే ఆయిల్ పీల్చేయడం ఇలా అయితే బాగోవన్నమాట. సో అందుకని కొంచెం ఆయిల్ మీడియంలో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కటిగా వేయకుండా ఒకేసారిగా వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి. మళ్ళీ ఒక్కొక్కటి వేసుకున్నట్లయితే ముందు వేసినవి వేగిపోతాయి, మళ్ళీ వెనకుండా ఉండిపోతాయి. మీకు అప్పుడు ఏవి తీయాలి ఏవనే కన్ఫ్యూజన్లోనే సగానికి సగం మాడిపోతాయి. కాబట్టి ఒకేసారి కొంచెంగా వేసేసుకొని వేయించేసుకోండి. వేయించిన వెంటనే కలిపకుండా ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత మెల్లగా గరిటెతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెంగా ఆయిల్ నుంచి తీస్తూ వేగుతూనే లేదో చూసేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక లైట్గా వచ్చాయి కదా, ఇంకా వేగాలి కాబట్టి ఇంకా వేయించుకుందాం. అయితే బాదంతో పిండితోని బూరెల రెసిపీ, ఇంకా ఇలా గోధుమ గొట్టాలు అంటాం కదా, గొట్టాల రెసిపీ, బిస్కెట్స్, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కేక్ రెసిపీ గట్రా. ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇక్కడ ఇవైతే వేగిపోయాయి కదా, వీటిని అయితే కొంచెం నూనె వడబెట్టేసుకొని తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. ఇటు సౌండ్ మీకు ఇందాక చూపించాను కదా, చాలా అంటే పర్ఫెక్ట్గా వేగిపోయాయి, మరీ మెత్తగా అయిపోవన్నమాట. తర్వాత వీటిని ఒక డబ్బాలో అందులో స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. మీరు పాకం పట్టుకోవాలనుకుంటే ఇలా వేయించిన వెంటనే పాకంలో వేసేయండి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అంటే అంతగా పాకం పీల్చుకోవు. ఫైనల్లీ గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys.